Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to continue the topic on spoken grammar series, which is very useful for all of us in using the spoken language in an effective way. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి కజిన్ అనే నౌన్ని మన స్పోకెన్ ఫార్మేట్లో మనం ఎలా యూజ్ చేయాలి. యూజ్ చేసేటప్పుడు జనరల్గా చాలామంది చేసే మిస్టేక్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. తెలుసుకున్న తర్వాత ఆ మిస్టేక్ని ఫర్దర్ మన స్పోకెన్ ఫార్మేట్లో యూజ్ చేయకుండా మన స్పోకెన్ లాంగ్వేజ్ని మరింత ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. రూల్ ఏం చెప్తుంది అంటే కజిన్ అనే నౌన్ తర్వాత బ్రదర్ కానీ సిస్టర్ కానీ యూజ్ చేయకూడదు. చూడండి, జనరల్ యూసేజ్లో మనం ఏం మాట్లాడుతుంటాము, మోహన్ ఈజ్ మై కజిన్ బ్రదర్. ఈజ్ ఇట్ ఎ రైట్ యూసేజ్? నో, ఇట్స్ నాట్ ఏ రైట్ యూసేజ్. ఎందుకంటే కజిన్ అనే నౌన్ తర్వాత ఇక్కడ బ్రదర్ యూజ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా కానీ కజిన్ మాత్రమే యూజ్ చేయాలి, కానీ కజిన్ తర్వాత ఎయిదర్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ యూజ్ చేయడం జరగకూడదు. కాబట్టి దీంట్లో కరెక్షన్ మనం ఏమైనా చేయాల్సి ఉంటే మోహన్ ఈజ్ మై కజిన్, ఇక్కడ వరకే మన స్టేట్మెంట్ ఉండాలి. ఎయిదర్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ మనం వాడకూడదు. ఈ స్టేట్మెంట్ చూడండి, షీ ఈజ్ మై కజిన్ సిస్టర్. ఆఫ్టర్ కజిన్ సిస్టర్ని యూజ్ చేసాం. ఇక్కడ సిస్టర్ని రిమూవ్ చేసి షీ ఈజ్ మై కజిన్ అని మన స్పోకెన్ ఫార్మేట్లో మాట్లాడాల్సి ఉంటుంది. ఐ మెట్ మై కజిన్ బ్రదర్ ఎస్టర్డే. ఈ పాటికి మీకు అర్థం అయిపోయి ఉంటుంది. దీంట్లో కరెక్షన్ మనం చేయాల్సింది వచ్చేసి ఇక్కడ బ్రదర్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఐ మెట్ మై కజిన్ ఎస్టర్డే. మరి బ్రదరు సిస్టర్ చెప్పకుండా మనకు వాళ్ళ జెండర్ ఎలా తెలుస్తుంది, మేలా ఫీమేలా మనం ఎలా తెలుసుకోగలుగుతాము అంటే బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ వీ హ్యావ్ యూజ్డ్. చూడండి, ఇక్కడ మోహన్ ఈజ్ మై కజిన్. మరి కజిన్ యొక్క జెండర్ మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఎలా తెలుస్తుందంటే బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. ఇక్కడ కజిన్ అంటే మోహన్, సో మేల్ జెండర్ అని మనకి ఇక్కడ సెన్స్ వస్తుంది. చూడండి, షీ ఈజ్ మై కజిన్. మరి కజిన్ యొక్క జెండర్ మనకు ఎలా తెలుస్తుంది, బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ యూజ్డ్ హియర్. సో షీ. సో ఇక్కడ కజిన్ యొక్క జెండర్ వచ్చేసి ఫీమేల్ జెండర్. కాబట్టి స్పోకెన్ ఫార్మేట్లో ఎప్పుడైనా కానీ మనము బ్రదర్ సిస్టర్ వాడి ఆ జెండర్ని మనం ఇక్కడ చెప్పకూడదు. మరి కజిన్ యొక్క జెండర్ని ఎలా తెలుసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. మనం ఇక్కడ యూజ్ చేయబోయే సబ్జెక్ట్ని బట్టే కజిన్ యొక్క జెండర్ మనకు తెలుస్తుంది. ఫర్దర్ మనము స్పోకెన్ లాంగ్వేజ్ మరింత ఎఫెక్టివ్గా మాట్లాడాలి అంటే మన డైలీ యూసేజ్లో ఈ కజిన్ అనే నౌన్ని చాలాసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం జనరల్గా హీఈస్ మై బ్రదర్ అన్నప్పుడు అవతలి వాళ్ళు క్వశ్చన్ వేసే సొంతం తమ్ముడా లేదా ఇట్లా అడుగుతూ ఉంటారు. మరి అది సొంతం తమ్ముడు కాదు, వరుసకు సోదరుడు అని చెప్పాలి అంటే హీఈస్ మై కజిన్, షీఈస్ మై కజిన్, ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి కజిన్ గివ్స్ ద సెన్స్ దట్ హీ ఈజ్ నాట్ ఓన్ బ్రదర్ ఆర్ షీ ఈజ్ నాట్ ఓన్ సిస్టర్. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని రెగ్యులర్ స్పోకెన్ ఫార్మేట్లో ఈ కజిన్ అనే నౌన్ని యూజ్ చేసేటప్పుడు బ్రదర్ని సిస్టర్ని ఎక్స్క్లూడ్ చేయగలిగితే మన స్పోకెన్ ఫార్మేట్ మరింత ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి జీల్ ఇంగ్లీష్. Thanks for watching. We will meet with another useful video. Till then, take care. Bye.